అప్పగించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ వేలవేసి అప్పగించే కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన అంటే విజ్ఞాపన, ప్రార్థన అంటే విజ్ఞాపన, అది ప్రార్థన అంటే విజ్ఞాపన. దేవుడి దగ్గర మాట్లాడుకొని మన బాధని, మన యొక్క ఇరుకులని, ఇబ్బందులని ప్రభుకి సమర్పించుకో. బైబిల్లో కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు ఎవరు చేశారు, మీరు చేశారు అని చెప్తారు. ఇప్పుడు మరి అబ్రహాము పాత నిబంధన కాలంలో ప్రార్థన చేశాడు వారసుడి కోసం, సంతానం కోసం. ఆదికాండం 15వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండం 15వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండం. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినదేమి, నేను సంతానం లేని వాడనై పోవుచున్నానని దమస్కు లేలేదరే నా ఇంటికి ఆస్తి తగులు కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. 90 సంవత్సరాల వయసు వచ్చింది, పిల్లలు లేరు, భార్య భర్త సంతానం లేదు. మరి నా సంతానానికి వారసుడు ఎవరయ్యా అంటే ఎలియాజరు అవుతున్నాయా అంటే ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు అందుకు ఒప్పుకోలేదు. నీ యొక్క కడుపున పుట్టిన సంతానం నీకు వారసత్వం వస్తుందని చెప్పి వాగ్దానాన్ని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండవ ప్రార్థన సొదొమ గొమొర్రా పట్టణం కోసం ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయము 23వ వచనం తీయండి. 18:23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది ఉంటే నీతిమంతులు ఉండేలా దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలం నాశనం చేయడం ఛాయవా అని బతిమాడుతున్నాడు. 23 నుంచి 33 దాకా కూడా యెహోవా దేవుని బతిమాడుకుంటున్నాడు. అయ్యా యేసయ్యా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాయన 50 మంది ఉంటే కాపాడవా? నా దాసుడు కాపాడతావు అని చెప్పాడు. బరబరపోయాడు, పట్టణం మొత్తం 50 మంది తరగల. మళ్ళీ కాలు పెట్టుకుంటే అయ్యా 5 తగ్గించుకో, 5 తగ్గించుకో, ఎంతకే 50, 45 మంది ఉంటే కాపాడవా అన్నాడు. అబ్రహాము మళ్ళీ బయట మాతృత చూసుకున్నాడు. మళ్ళీ కూడా అయ్యా 30 మంది ఉంటే కాపాడవా? ఎంత తగ్గిపోయింది? 2 మంది తగ్గిపోయింది. ఫస్ట్ 50 అన్నాడు, 2 45 అన్నాడు, 3 30 అంటున్నాడు. 20 సరిపో అబ్రహామా మళ్ళా పోయాడు. 30 మంది కూడా అయ్యా 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 చెప్పు అబ్రహాం, 20 మంది ఉంటే కాపాడవా? చూడండి కారణం గోజాడుతున్నాడు. సరిపో అబ్రహామా పోయాడు. 20 మంది కూడా లేరు ఆ పట్టణం మొత్తం. యేసయ్యా 10 మంది అయ్యారు. 10 మంది ఆయన సరిపో అబ్రహామా, 10 మంది కూడా. అబ్రహాము సంతానం కోసం ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం కాపాడటం కోసం ప్రార్థన చేశాడు.
ఇంకోసారి మూడోసారి ప్రార్థన చేసి 27 వచనం 20:17 అబ్రహాము దేవుని ప్రార్థించాడు. దేవుడు ఎలీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసి స్తోత్రం హల్లెలూయా. చూసారా, అబ్రహాము ప్రార్థన చేస్తే, అబ్రహాము ప్రార్థిస్తే అబీమెలెకును అతని భార్య దాసీలను బాగు చేసి వారు పిల్లలు కలిగి ఎలాగనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చూసారు, ఈ అబీమెలెకు మహారాజు గారు పోయి శారమ్మ గారు దశపించి పెడుతున్నారు. అందుకని ఇంకా అబ్రహాము భార్య తీసుకుని పోయి చెరబట్టడం కోసం అప్పుడు ప్రాణిస్తే దేవుడు వాళ్ళ గర్భాలు మొత్తం మూసేసి అబీమెలెకుతో మాట్లాడారే, నాయనా నా దాసుడైన అబ్రహాము భార్య అమ్మాయి చెయ్యి వేసావు నాశనమైపోతుందని చెప్పి దర్శనం తెలియజేశాడు. గతిగత రాడిపోయి వచ్చి అయ్యా ఈ భార్యను తీసుకొని చూపించేసి ప్రార్థన చేయించుకొని అయ్యా నా సంతానం కోసం నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయడానికి అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. 1 సంతానం కోసం, 2 సుధోగమన పట్టణం కోసం, 3 అబీమెలెకు కోసం ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన ఎలా ఉంది? మొట్టమొదట చూడమ్మా, 3 మాటలు చెప్పాను. అబ్రహాం గారు తాను సొంత అవసరం కోసం ప్రార్థన చేశారు. సొంత అవసరం కోసం ప్రార్థన అంటే సంతానం కోసం స్వపక్షంగా ప్రార్థన చేశారు. రెండవసారి సుధోగమ పడడం నాశనమైపోతుంటే కాపాడమని ప్రార్థన చేశారు. మూడవసారి అబీమెలెకు రాజు కోసం ప్రార్థన చేశారు. నీ ప్రార్థన కూడా ప్రపంచ నాయకుల కోసం, రాజుల కోసం, అధ్యక్షుల కోసం, దేశ నాయకుల కోసం, అధ్యక్షుల కోసం, రాజుల కోసం, రాష్ట్ర నాయకుల కోసం, అధ్యక్షుల కోసం, నాయకుల కోసం, మరి జిల్లా మండల గ్రామ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. ఏ ప్రభువా నా పరిచయాలయ్యా, నా పరిచయాలయ్యా, నా పంట పండాలయ్యా, మా చిన్నోడు పిల్లలు కొట్టాలయ్యా, మా అమ్మాయికి నీళ్ళు వేసుకోవాలయ్యా, ఇదే బాగా. ఈ స్వపక్ష ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన కూడా చేయాలి. ఇతరుల క్షేమం కోసం కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడిని మొర్రాలనిపిస్తుంది. కాబట్టి అబ్రహాము మరి 3 ప్రార్థనలు చేశాడు. 1 సంతానం కోసం, 2 సుధోగమన కోసం, 3 అబీమెలెకు కోసం. ఇలా అబ్రహాము దాసుడు ప్రార్థన చేశాడు. ఎలియాజరు ఇస్సాకు భార్య కోసం, రిబ్కాని పెళ్లి చేయడం కోసం ప్రార్థన చేశాడు. వంటలో కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు మనాలకి ఇచ్చే రిబ్కాని చూపించి మరి వివాహాన్ని జరిపించాడు. తర్వాత మరి రిబ్కా ప్రార్థన చేసింది. ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చూడండి. ఆదికాండం 25:21 అమ్మా. ఆదికాండం 25:21 ఇస్సాకు ప్రార్థన. ఇస్సాకు ప్రార్థన 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినక అతని భార్యను రిబ్కా గర్భవతి ఆయను. స్తోత్రం హల్లెలూయా. ఈ మధ్య కాసేపు ప్రభు మీతో మాట్లాడతాం. ఎవరైతే మీ యొక్క సంతానంలో మనవరాలు కానీ, కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ సంతానం లేకుండా ఉన్నారో అబ్రహాం ప్రార్థన దేవుడు మీ ప్రార్థనని గర్భఫలం గ్రహించబడు గాక. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి గర్భాలు మూయబడ్డ గర్భాలు తెరవబడును గాక. ఇస్సాకు ప్రార్థన చేస్తారు. మరి మీ గ్రహాల్లో కూడా ఎవరికైతే గర్భఫలం లేదో పోయబడ్డ గర్భాన్ని తెచ్చి దేవుడు విడిచిపెట్టేవాడు. ఇక 2వ ప్రార్థన అయిపోయింది. అబ్రహాం అయిపోయి ఇస్సాకు అయిపోయాడు. 3వ ప్రార్థన రిబ్కా ప్రార్థన 25:22 ఆమె గర్భంలో శిశువులు 1 తెలుగులాడి కనుక ఆమె ఎలాగైతే నేను కనుక ఎందుకని అప్పుడు యెహోవా ఆమెతో చెప్తాను. యెహోవా ప్రార్థన చేస్తాం. వాళ్ళ
కడుపులోనే కొట్టుకున్నారు, గుద్దుకున్నారు, పొట్ట దెబ్బైపోయి అల్లాడిపోతుంది ఆడముందు రెబెక్క. ఆమె తట్టుకోలేక యేసయ్యా ఈ గర్భాన్ని భరించలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తే 2 జనములు గర్భంలో కలవు, 2 జనములు నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదం కంటే జనపదము బలిష్టమైనను, పెద్దవాడు చిన్నవాడు దాసుడు అవుతాడు. స్తోత్రం హల్లెలూయా. ఎవరా జనపదాలు? ఎవరన్నా జనపదాలు? సాయిలోను క్రిస్టియన్స్, ఇస్మాయిలీలు, ఇస్మాయిలేమో సాయి సంతానం, ముస్లిమ్స్. ఇస్రాయేల్ దేశం క్రిస్టియన్ దేశం కాబట్టి ఇస్రాయేల్ దేశానికి మరి ఇస్మాయిల్ సంతానం దాసులుగా ఉంటారు. నిజమే. ఇప్పుడు చిన్న దేశం ఇస్రాయేల్ దేశం, 14 దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు. ఆ చిన్న దేశాలకు ఏం చేయలేక అల్లాడిపోతున్నారు. మామూలు యుద్ధం చేసేవాడు నిజమని చెప్తాను, అసలు అల్లాడుతున్నారు. అసలు ఆ కంట్రీస్ మంట పెట్టుతున్నారు బాంబులు వేసి. వాడు ఏం చేశారంటే ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి, ఇప్పుడు మనం గుడికేసిన వర్షానికి మాత్రం వర్షాలు పెడుతుందా, ఆ దేశం మొత్తం గుడికేసిన బాంబు పడకుండా, స్కైరాబ్ లేకుండా, మరి ఏ గన్స్ కూడా వచ్చి వాడకుండా గుడికేసిన దేశం మొత్తం గుడికి. ఆ గుడికి కనపడదు మళ్ళీ, ఆ గుడి కనపడదు. అంత రిమోట్ సెన్స్ మొత్తం నొక్కితే మనం మొత్తం గుడికి వచ్చేస్తాం. ఇంకా ఆ దేశంలో చదువుకోతారు, ఏ చదువులు పోతారు, ఎంత తెలివితేటలున్నాం, ఎంత తెలివితేటలుండి ఇస్రాయేలుకి యెహోవాకు తెలివితేటలుండి కరోనా దేశం ప్రపంచం అంతా కరోనా వచ్చి అల్లాడిపోతుంటే నెలలోనే కలిపెట్టారు. మన వాళ్ళు ఒక నెలలోనే కలిపెట్టేసి తీసి పడేస్తారు. చూడండి, వాళ్ళ టమాటా ఎంత ఉంటుందంటే 2 కేజీలు ఒకటి ఎంత ఉంటుంది, వాళ్ళ వంకాయ ఎంత ఉంటుంది, వాళ్ళ గుమ్మడికాయ ఎంత ఉంటుంది. వాళ్ళ పంటలు శ్రేష్టమైన పంటలు, శ్రేష్టమైన భూమి, వాళ్ళు ప్రవహించే దేశము ఇశ్రాయేలు దేశం. స్తోత్రం హల్లెలూయా. దేవుడు సాధు సంతానం రిబ్కా గర్భఫలంలో 2 జనపదాలు ఏర్పాటు చేశాడు. ఆ 2 జనపదాల్లో ఏశావు నుంచి ఏమో ఇస్మాయిల్ సంతానం వచ్చింది, యాకోబు నుంచి ఏమో ఇశ్రాయేలు సంతానం వచ్చింది. ప్రియులారా చూడండి, ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే, మరి ఈ రిబ్కా ప్రార్థన చేసి యెహోవాను బతిమాలుకుంటే ఆయన అంటున్నాడు, అమ్మా నీకేం కాదు, నువ్వేం ఇబ్బంది పడదని చెప్పని మరి రోజాకప్పుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా మరి యాకోబు ప్రార్థన చేశాడు, యాకోబు ఏశావు నుండి తప్పించుకొని ప్రార్థన చేశాడు. ఆదికాండం 32:9, ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం. 32:9. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసిన నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకులు చేసిన సమస్తమైన ఉపకారమును, సమస్తమైన సత్యములను, అపాకులను ఎట్లనగా నా చేతి కలతో మాత్రమే యోర్దాను దాటిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని, నా సహోదరుడు ఏ సేవ చేయకుండా దయచేసి నన్ను తప్పించుము. చూసారా అయ్యా, మా అన్నయ్య పడుతున్నాను, ఎందుకంటే జ్యేష్ఠత్వం తీసుకున్నా, ఇస్సాకు ఆశీర్వాదాలు తీసుకొని దగ్గర నుంచి వెళ్ళిపోయా. వాడికి తెలిసింది నేను వస్తుంటే, వాడు వస్తున్నాడు, తండ్రి వస్తున్నాడు, నన్ను కాపాడమని చెప్పి ప్రార్థన చేస్తాను. కాపాడమని ప్రార్థన చేస్తాను, ఏశావు నుంచి కాపాడమని ప్రార్థన చేస్తాను, ఏశావు నుంచి రక్షించాలని చెప్పి వాళ్ళ అన్న నుంచి రక్షించాలని చెప్పి ప్రార్థన చేస్తాను. ఇలాగా ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామన్నాడో, ఈ ప్రార్థన ఆలకించడం కోసం దేవుడు సిద్ధపడి మరి ఏశావుని సాధుపరిచి సమాధానపరిచి దారిలో 2 కౌలుచుకుని నేర్చుకొని ఒకరికొకరు ముందు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! మనసుల్ని కుదురుపరిచేవాడు, సమాధానపరిచేవాడు, సహాయం చేసేవాడు, విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. కాబట్టి గొప్ప దేవుడైన మా దేవుడు ఏశావు బారి నుండి యాకోబు యొక్క ప్రార్థన విని కాపాడాడు. నీ ప్రార్థనని నీ శత్రువుల నుంచి కాపాడతా, నీ కుటుంబ సమస్యల నుంచి కాపాడతా, నీకు ఏ బాధలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా
ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. ఒక ఆయన నాతో అంటున్నాడు, అయ్యా తెలుగు గ్రామస్తులు ఎంతమంది మారారు అన్నాడు. 170 మంది జనాభా. ఎంతమంది మారారు? 10 అనుకో అన్నాడు. 10 అనుకో. తెలుగు గ్రామస్తులు రాని వచ్చిందా? తెలుగు గ్రామస్తులు ఎంతమంది లెక్క చేస్తున్నామా? తెలుగు వస్తారు. తెలుగు గ్రామస్తులు కూడా చెల్లించు వాళ్ళకి చేయొద్దు. ముగ్గురు రాని నలుగురు, రాని వాళ్ళు ఆయన 5, ఇంకా రామరామ మరియమ్మ కూడా. కాబట్టి మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? రాత్రి ఏం చెప్పంటే ఆయన అన్నాడు, వాళ్ళకి వ్యభిచారాత్మ రాలేదు అన్నమాట. వ్యభిచారాత్మ చెప్తారు చెప్తాను. విగ్రహాలు ఆరాధించడమే వ్యభిచారం, విగ్రహాలు పూజ చేయడమే వ్యభిచారం. రాని పొయ్యాలి ఆటో వేసుకొని దేవుడమ్మ దేవుడితో 2 ఆటోలు పోయి మళ్ళీ మా యొక్క ఆయన గాయమన్నారు, ఒక్కడే భద్రకాస్తుందని చెప్తుంది. ఒక్కడే భద్రకాస్తుందని చెప్తుంది, ఎదురకాస్తుందని చెప్తుంది. చూడండి, విగ్రహాలను ఆత్మ వ్యభిచారాలు, విగ్రహాలు పూజ చేయడము వ్యభిచారం చేసిన సమానం, వ్యభిచారం చేసిన సమానం. కాబట్టి విగ్రహారాధన ఆత్మ, వ్యభిచారాత్మ ప్రార్థనకి రానియదు. ఎందుకంటే తాగనీరు, అబద్ధాలు ఆడనీరు, దొంగతనాలు చేయనీరు, మోసాలు చేయనీరు, వ్యభిచారం చేయనీరు, మరి అబద్ధాలు మాట్లాడనీరు. ఇవన్నీ ప్రార్థనకు పోతే మానేయాలి, విగ్రహాలకు పోతే అన్ని చేయవచ్చు. ఇదే ఎందుకు పోతారో కనుక్కోవాలంటే మాంసం తినడానికి ఏట మోసం, ఏదో ఏట మోసం మందు కూడా వేసుకోవచ్చు.